తెలంగాణ పౌరుషం ఉన్నోళ్ళం గాజులు పెట్టుకొని కూర్చోలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. సార్ మా మీద కేసులు అవుతున్నాయి. ఇలా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు అయినాయి. మరి ఆ రోజు భయపడని వాళ్ళు ఇవాళ ఎందుకు భయపడతారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే మనం భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చేది కాదు. పోలీసులకు నేను మొన్ననే చెప్పిన ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు కచ్చంపేట ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కంఠం కప్పుకొని పని చేయమాకండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మీరు న్యాయం చూసి మీరు కేసులు పెట్టండి. ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓటరుగా, ఒక తెలంగాణ ప్రాంత పౌరుడిగా అతను స్వేచ్ఛను బహిర్గతం చేస్తే పొద్దునే 6 గంటలకు 4 గంటలకు వచ్చి పోలీసులు ఇంటి ముందు నిలబడిపిస్తే అది ఎవరి కొరకు పనిచేస్తున్నారు? పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నా, ప్రజలకు పనిచేస్తున్నారా? ప్రజల కొరకు పనిచేస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ పోలీసులు. ఎన్ని రోజులు పనిచేస్తారు? అది ఎంతవరకు ప్రజలకు అన్నీ అర్థమైపోయింది. అందుకే నేను చెప్పిన ఖబర్దార్ జాగ్రత్త. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం ఖాయమని చెప్పిన అంత ఊరి వదిలేదు ఏం లేదు. ఏం చేస్తారు? కావాలంటే 2 కేసులు పెడతారు నా మీద, జైలు పెడతారు. మీ కొరకు జైలుకైనా పోనీ రెడీగా ఉన్నా. ఏం భయపడేది లేదు. అంత గాజులు పెట్టుకొని ఎవరు కూర్చోలే. ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ పౌరుషం తెలిసిన వాళ్ళం. అందుకని ఎవరికి భయపడలేదు లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. చివరికి గెలిచేది ధర్మం, ఓడిపోయేది అధర్మం. తప్పకుండా అధర్మం వాళ్ళు పక్కన ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా రేపు వాళ్ళు ఓడిపోవడం ఖాయం. అందుకే మీరు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా